నా ప్రియమైన బిడ్డా, నువ్వు పరిస్థితులకి బానిసవై జీవిస్తున్నావా? భయానికి, అప్పులకు, బాధలకు, ఇతరుల మాటలకు బానిసలా మారిపోయావా? నీ హృదయం భారంగా ఉంది. నీ ఆత్మ అలసిపోయింది. ఎవరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తున్నదా? కాని విను బిడ్డా, నీవు బానిసవు కాదు. నీవు నా సంతానం. నేను యెహోవాను, ఇశ్రాయేలును బానిసత్వం నుండి విడుదల చేసిన దేవుడిని. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడిని. బంధనాలను విరిచే దేవుడిని. నీ జీవితంలో కూడా నేను అదే చేస్తాను. నిన్ను కట్టిపడేసిన ప్రతి సంకెళ్ళు, అది పాపమా? అది చెడు అలవాటా? అది భయమా? అది ఆర్థిక బంధనా? నేను నీ చేతులను విడిపెడతాను. నీ కాళ్లకు బలమిస్తాను. నీ తల పైకి లేపుతాను. బానిస జీవితం అంటే ఇతరులు చెప్పిందే వినడం, భయంతో నిర్ణయాలు తీసుకోవడం, నీ విలువను మర్చిపోవడం. కాని నేను నీకు స్వేచ్ఛ ఇస్తాను. నా ఆత్మ ఉన్న చోట స్వేచ్ఛ ఉంది. నీ గుండెల్లో నా శాంతిని ఉంచుతాను. ఇప్పటి వరకు నువ్వు నేను చేయలేను అని అనుకున్నావు. కాని ఇక మీదట నువ్వు చెప్తావు, నా దేవుడు నాతో ఉన్నాడు. నీ కన్నీళ్లు నేను చూశాను. నీ నిశ్శబ్ద ప్రార్థనలు నేను విన్నాను. నీవు ఒంటరివి కాదు. ఈ రోజు నుండే నీ జీవితంలో ఒక కొత్త ఆరంభం ప్రారంభమవుతుంది. బానిసత్వం ముగుస్తుంది. గౌరవం ప్రారంభమవుతుంది. బలహీనత ముగుస్తుంది. ధైర్యం ప్రారంభమవుతుంది. లేచి నిలబడు నా బిడ్డా. నిన్ను నేను ఎత్తి నిలుపుతాను. నీ గతం నిన్ను నిర్వచించదు. నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. భయపడకు. నేను నీతో ఉన్నాను. నేను నీ దేవుడిని. నిన్ను విడిచిపెట్టను. నిన్ను మరచిపోను.